నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా జయప్రద గారు? నేను బాగున్నానండి. థ్యాంక్ యూ. బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది. డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు, వర్ణనాతీతం. చాలా ఫాస్ట్ గా, నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. కార్తీక మాసం కదా, మనం ఆ భక్తి పారవస్యంలో ఉన్నా వెళ్ళిపోయింది అలాగా. చక్కగా పొద్దున్న లేవడం, స్నానాలు చేయడం, గుళ్ళకి వెళ్ళడం, దీపాలు పెట్టడం, రావడం, ఇంటికి రావడం, అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుకున్నాం అని తెలియకుండా చాలా చక్కగా. రైట్. ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది. డిసెంబర్ మాసం కూడా 1వ తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి? తప్పకుండా చెప్పాలి, తప్పకుండా. ఎందుకంటే ఈ డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మార్గశిర మాసము, ధనుర్మాసం, ఈ 3 మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని కష్టాలను గుర్తుండవు. ఎవరికి వారికి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, సేవ చేయాలి, ఈ పూజ చేయించుకోవాలి, ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి. కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్తంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది. అదొక దేవుడు ఇచ్చిన మనకి వరం. భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషికి వరం ఇస్తూనే ఉంటాడు. మనం అది గుర్తించుకోవాలి. అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది. మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది, కాస్తంత ఇబ్బంది ఉంది. అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం, దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం. కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది. అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుంది తప్పకుండా. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నారు, కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారు, తర్వాత కన్యా రాశిలో కేతు, తర్వాత మనకి వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు, తర్వాత మనకి మకరం రాశిలో శుక్రుడు. ఇదొక గొప్ప యోగం. ఈ మాసంలో ఈ మకర రాశిలో శుక్రుడు రావడం అనేది చాలా రాశుల వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు, బాగుంటుంది కూడా వాళ్ళకి. తర్వాత కుంభరాశిలో శని భగవానుడు, మీన రాశిలో రాహు. ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవానుడు, రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు వక్రించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి, కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి. శని భగవాన్ వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది, కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఎవరెవరికి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకు ఏం లేదు, మనం ప్రతి విషయాన్ని భయపడక్కలేదు. ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు. ఆయన దగ్గర పూజా పునస్కారం, జపము, అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు. గ్రహాలు మనం ఏమి చేయవాలి, తప్పకుండా అది నేను నమ్ముతాను 100%. సో ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. 15th నుంచి కూడా రవి ధనుసు రాశిలోకి వెళ్ళబోతున్నారు. అంటే పంచమాధిపతి భాగ్యస్థానంలోకి అది మంచి ప్లేస్ అని అనుకోవచ్చు. మంచి ప్లేస్. ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు, దశమ స్థానానికి. ఏంటంటే దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో. సో ధనస్సు దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా. సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళడం వల్ల చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి, పదవులకి రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు వచ్చాడు, మళ్ళీ శని భగవానుడు, అందరు కాంబినేషన్స్ ఉన్నమాట. రవి, శుక్ర, శని, రాహు ఒక గ్రహమాలికలో ఏర్పడుతుంది. అంటే మనకి గురువు కూడా ఉన్నట్టు అక్కడ. ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూస్తున్నట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం. అది షష్టగ్రహాలు 6 ఉన్నాయి, 1 2 3 4 5 6 మీరు అన్నట్టుగా గురువు బ్యూటిఫుల్ అండి. చాలా మంచి ఈ స్థితి మాత్రం చాలా మంచిది. మరి దీని రీత్యా మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు? మరి మకర రాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ డిసెంబర్ మాసం? తప్పకుండా మకర రాశి వాళ్ళకి ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉంది. ఎందుకంటే రాశిలోనే శుక్రుడు ఉండడం వల్ల కాస్త ఎప్పటి నుంచో రావాల్సిన పనులు, పెండింగ్ పనులు ఇవన్నీ కూడా వీళ్ళు కొంచెం కంఫర్టబుల్ గా చేసేస్తారు ఈజీగా. అంటే మేము ఇంతే, మేము మారము, మేము ఇలాగే ఉంటాం అని కొంచెం మొండితో ఉన్న వాళ్ళు కూడా మారే అవకాశము, మార్పు అనేది జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు ఎప్పుడు కూడా ప్రేమతత్వాన్ని ఇస్తుంటాడు, ఆలోచన విధానాన్ని మారుస్తుంటాడు.
ఈ విషయం ఇలా కాదు, ఇలా చేయాలి, ఈ విధంగా ఇలా వెళ్తే మీరు వర్కౌట్ కాదని చెప్పి వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి ఆటోమేటిక్గా మారే అవకాశం ఎక్కువ ఈ మాసంలో వీళ్ళకి ఉంది. సో ఎవరైనా మొండిగా ఉండి వాళ్ళు ఉద్యోగం చేయమన్నా, ఉద్యోగాలకు వెళ్ళమన్నా, లేదా వ్యాపారాల్లో అంత అనుకూలంగా లేదనుకున్నా ఈ మాసం వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం ఉంది వాళ్ళు సొంతంగా. కాకపోతే వీళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ ఏంటంటే ఇంట్లో భార్య కానీ భర్త కానీ నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది అని కాస్త మాట్లాడితే వీళ్ళు కదులుతారు. ఎందుకంటే ఆ మనస్తత్వం ఉండదు కదా, నేను చెప్పకూడదు, నేను అడగకూడదు, నేను అలా తక్కువ అయిపోతానని ఫీలింగ్ ఉండదు. ఆ ఫీలింగ్ నుంచి బయటపడాలంటే పక్క వాళ్ళు ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ ఎలా దొరుకుతుంది వీళ్ళకి, శుక్రుడు రావడం వల్ల దొరుకుతుంది వీళ్ళకి. సో ఆటోమేటిక్గా వీళ్ళు చేయగలరు, వీళ్ళ వల్ల అవుతుంది అని చెప్పి స్నేహితులు కానీ, బంధువులు కానీ, తర్వాత ఇంట్లో వాళ్ళు కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు ఉన్న ఎవరైనా సరే ఎవరో ఒకరు వీళ్ళకి వాళ్ళ మాటలు వీళ్ళు ఇన్స్పైర్ అవుతారు, చేస్తారు. ఆ ఇన్స్పిరేషన్ చేసేది అవకాశం ఎప్పుడైతే వస్తుంది వీళ్ళకి, శుక్రుడు మకర రాశిలో రావడం అంటే డిసెంబర్ 2 నుంచి శుక్రుడు అక్కడ రావడంతో వస్తుంది. ద్వితీయ స్థానంలో శని భగవాడికి తృతీయంలో ఉన్న రాహు యోగిస్తాడు. శుక్ర రాహువులు అంటారు. శుక్ర రాహులు అంటే ఏదో ఒక మ్యాజిక్ చేసేస్తాడు. ఆ మ్యాజిక్ ఎలా ఉంటుంది అంటే ఆ సమయానికి ఆకర్షణ వచ్చి ఆ సాధిస్తారు అంటే ఆ సాధిస్తారు వెళ్ళిపోతారు. ఎందుకంటే జనరల్ గా మకర రాశి వాళ్ళ లక్షణం ఏంటి, అంత ప్రాక్టికల్ తప్ప ఏ మ్యాజిక్ నమ్మరు వాళ్ళు. అంటే ఏదైనా ప్రాక్టికల్ గా జరగాలి, ఎందుకు అవుతుంది మ్యాజిక్ ఎలా జరుగుతుంది అని అనుకుంటాం. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ శుక్రుడు ప్లస్ రాహు ఉండడం వల్ల ఆ మ్యాజిక్స్ నమ్ముతారు, లాజిక్స్ నమ్ముతారు. ఈ లాజిక్ అవును కరెక్టే, ఈ మ్యాజిక్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, ఇలా చేయొచ్చు అని చెప్పి దాని ఏదైతే వెళ్తారు వీళ్ళు డెఫినెట్గా వీళ్ళు సాధిస్తారు. సో మెయిన్ ఎవరికి బాగుంటుందని మకర రాశి వాళ్ళకి మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి మంచి యోగం, మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. రైటర్స్ కి మంచి రైటర్స్ కి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో రాలేదు మాకు రాదండి వాళ్ళ స్టోరీ ఇప్పుడు ఈ శుక్రరాహు కలవడం వల్ల అదిరిపెట్టి రాస్తారు స్టోరీని. ఆ స్టోరీ సక్సెస్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ విధంగా వీళ్ళకి బాగుంది. మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి, ప్రొఫెషనల్స్ గా ఉన్న వాళ్ళకి బాగా గుర్తింపు వచ్చింది. ఉద్యోగాలు నార్మల్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి మనుషులు వస్తారు, మేము పెడతాం మీరు చేయండి, మేము మీకు సపోర్ట్ గా నిల్చుంటాం అని చెప్తారు. ఇలా ప్రతి చెప్పాలని చూసుకుంటే అన్ని బాగున్నాయి. కాకపోతే వీళ్ళు కొంచెం కదలాలి అంతే. కదలిక అనేది మేము చేయగలం, మా వల్ల అవుతుందని వీళ్ళు అనుకుంటే డెఫినెట్ గా సాధిస్తారు. ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాల్సింది. కొంచెం ఆరోగ్యం ఏమవుతుందంటే వీళ్ళకి వాళ్ళకి తెలియని ఒక బద్ధకం ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఉంటుంది కదా మకర రాశి వాళ్ళకి, శని భగవానుడి. దానివల్ల కాస్త బద్ధకము, కొంచెం చేయలేము అనే ఫీలింగ్ ఉండడము. తర్వాత తృతీయ రాహు అనేది కాస్తంత బాగా ఇస్తాడు, ఎవరి పేకన కత్తి పడితే పని చేస్తాడు. అలా అంతవరకు ఇలా సర్లే అని చెప్పి అనే తత్వం తెప్పిస్తాడు, అంత లేజీ తెప్పిస్తాడు ఆయన. అది వాళ్ళకు ఉంటుంది కదా, జనరల్ గా ఉండే లక్షణం అది కనుక అలా ఉంటుంది కనుక వీళ్ళు మార్నింగ్ ఎర్లీ అవర్స్ లేవడం, గణపతి ఆరాధన చేయడం. ఎందుకంటే కుజుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలో ఉన్నాడు, ఆ శనిని ప్లస్ రాహు ఇవన్నీ కాంబినేషన్స్ చూస్తున్నాడు ఆయన, డెఫినెట్గా వీళ్ళకి ఇబ్బంది పడుతుంది. గణపతి ఆరాధన చేయడం వల్ల బయటపడతారు వీళ్ళు. గణపతి కొలవాలంటే ఎర్లీ అవర్స్ లేవాలి, అంటే వీళ్ళు 4 నుంచి 5 లోపు లేవాలి. అలా లేవగలిగితే డెఫినెట్గా వీళ్ళు సాధిస్తారు. సో లేవాలంటే ఖచ్చితంగా ఆ అవకాశం రావాలంటే శుక్రుడు వస్తే అది చేయగలుగుతారు. ఇప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి, టైం చేసుకోవాలి. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఒక మంచి మాసంగా మకర రాశి వారికి మారబోతోంది డిసెంబర్ మాసం అనేది అర్థమవుతుంది. చాలా చాలా సంతోషం. ఇక నెక్స్ట్ వీడియోలో కుంభరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.